యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారు, ఎండి ఆయుర్వేద. సో ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు గుల్లబారడం, లేదంటే బాగా ఎముకల బోన్ హెల్త్ అనేది చాలా దెబ్బతినడం. ఇది ఎందుకు జరుగుతుంది? రూట్ కాజ్ ఏంటి? మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది అని మాట్లాడేద్దాము. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో నార్మల్‌గా ఎముకలు గుల్లబారడం అంటే ఇదివరకు మన తాతల విషయంలో తీసుకుంటే గ్రాండ్ పేరెంట్స్ 60 50 అట్‌లీస్ట్ మినిమమ్ 50 తర్వాత. హ్మ్. ఇప్పుడు ఈవెన్ 40 నుంచి 50 లోపు కూడా బోన్ హెల్త్ అనేది పాడవుతుంది. అవును. సో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం? అసలు రూట్ కాజ్ ఏంటి ఈ ఆస్టియోపోరోసిస్‌కి? హ్మ్. మీకు ఒక ఒక కాన్సెప్ట్ చెప్తాను. అది డిఫరెంట్‌గా అనిపిస్తది జనరల్‌గా. అది కారణమా అని అనిపిస్తది మనకి. హ్మ్. కానీ హ్మ్. అసిడిటీ వస్తే మన బోన్ డొల్లబారుతది. అది తెలుసా మీకు? అవునా? అవును. అసిడిటీకి, బోన్ స్ట్రెంగ్త్‌కి రెండిటికి లింక్ ఉంది. హ్మ్. ఎలా అంటే మన కడుపులో ఏదైనా సరే మనం ఎక్కువ యాసిడ్ వచ్చే ఫుడ్స్ కానీ మనం తిన్నప్పుడు దాన్ని ఆహ్, దాని ఏదైతే ఎఫెక్ట్ ఉంటదో అది ఎళ్లి మన స్టమక్ వాల్ మీద యాక్ట్ చేస్తది. సో, ఆ ఎఫెక్ట్‌ని తగ్గించాలి అంటే మన బాడీ ఏం చేస్తది? ఎక్కడైనా కాల్షియం కార్బోనేట్ అట్లా కాల్షియం ఉందా అని చెప్పి తెచ్చుకొని దాన్ని ఈ యాసిడ్ మీద వేసి మనకి కాంపెన్సేట్ చేసి మన బాడీని అసిడిటీ రానీయకుండా హ్మ్. నేచురల్‌గా తగ్గించేలాగా చేస్తదనమాట. ఓకే. అందుకే మనకి అసిడిటీ వచ్చినప్పుడు మజ్జిగ తాగామనుకో అది చల్లబరుస్తది. మనకి కడుపులో మంట రానీయకుండా చేస్తది గదా! హ్మ్. అట్లా. మనం ఒకవేళ అసలేం తీసుకోకుండా తగ్గిపోద్దిలే అది అని చెప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు అదేం చేస్తదంటే మన బాడీలో ఎక్కడన్నా తీసుకొచ్చి దాన్ని కాంపెన్సేట్ చేస్తది. అట్లా హ్మ్. అన్నమాట. హ్మ్. అలా చేసినప్పుడు ఇదేమైతదంటే ఎముకల్లో నుంచి కాల్షియంని తీసుకొచ్చి ఈ బాడీలో ఉండే అసిడిటీని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. హ్మ్. ఇలా ఏంటంటే క్రమేపీ మనకలా ఇయర్స్ బరిగి చేస్తూ ఉన్నప్పుడు హ్మ్. మన ఎముకలు డొల్లబారుతుంటాయి. ఓకే. సో, దిస్ ఈజ్ వన్ ప్రైమరీ కాజ్ అనమాట. ఈ అసిడిటీ ఉంది ఏమైతది అసిడిటీయే కదా అనుకుంటాం కానీ, మనం ఎప్పుడైతే ఆ అసిడిటీని మనం రెగ్యులేట్ చేయకుండా దాన్ని వదిలేస్తామో, హ్మ్. ఫైనల్ స్టేజ్‌లో మనకొచ్చేవేంటి అంటే ఆస్టియోపోరోసిస్. ఇప్పుడు ఒకటికొకటి జాయింట్ లింక్ పెయిన్స్ ఉంటుంది గదా మ్యామ్. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఖచ్చితంగా. వస్తే ఆస్టియోపోరోసిస్. ఇంకేదో వస్తే ఇంకేదో ఆర్గాన్ డ్యామేజ్ అవును. అవుతుంది. ఇంటర్ రిలేటెడ్‌గా. అవునవును. ఓకే. బీపీ వస్తే కిడ్నీస్ పోతాయి. హ్మ్. షుగరొస్తే కిడ్నీస్ పోతాయి. షుగర్ వచ్చినా కూడా అహా! కిడ్నీస్ ఎఫెక్ట్ కిడ్నీస్ అవుతాయా? ఎఫెక్ట్ ఒస్తుంది. కిడ్నీస్ హ్మ్. ఎఫెక్ట్ ఒస్తుంది. హార్ట్ ఎఫెక్ట్ ఒస్తుంది. ఐస్ ఎఫెక్ట్ ఒస్తాయి. హ్మ్. ఇవన్నీ కూడా ఏంటి అంటే మన బాడీలో ఏదన్నా సరే ఇంబాలెన్స్ జరిగినప్పుడు హ్మ్. ఒకదానికి ఇంకోదానికి ఖచ్చితంగా లింక్ ఉంటుంది. హ్మ్. ఎందుకంటే అది కాంపెన్సేట్ చేయాలంటే ఆ ఆర్గాన్ మీద ప్రెషర్ పడతదనమాట. ఓకే. ఇట్లా. హ్మ్. మెయిన్‌గా ఎక్కువగా మనము ఈ ఆస్టియోపోరోసిస్ కానీ, ఈ బోన్ వీక్‌నెస్ కానీ ఎవరికి చూస్తామంటే వుమెన్స్‌కి. హ్మ్. 30, 35 ఇయర్స్ వచ్చేసరికి నడుము నొప్పులొస్తాయి. హ్మ్. వుమెన్స్‌కి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. హ్మ్. ఫస్ట్ ఆస్టియోపోరోసిస్ సైన్ ఏంటి అంటే, మనం దగ్గిన, తుమ్మిన నడుము నొప్పొస్తది. ఇదొక హ్మ్. డిఫరెంట్ సైన్ మీరు హ్మ్. అబ్జర్వ్ చేసుంటే. హ్మ్. పట్టేస్తదనమాట. గట్టిగా తుమ్మామంటే నడుము పట్టేస్తది. ఓకే. ఇది నడుము పట్టేస్తుందంటే బ్యాక్ పెయిన్ ఏమో అనుకుంటాం. కానీ అది ఫస్ట్ సైన్ ఫర్ ఆస్టియోపోరోసిస్ అనమాట. నీ ఓకే. బోన్స్ వీక్ అయితున్నాయి. నీ స్పైనల్ కార్డ్ వీక్ అయితుంది. జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఫస్ట్ సైన్ అది. హ్మ్. సో, అది మనము చూసుకోవాలి. అది చూసుకున్నప్పుడు నెక్స్ట్ ఏంటంటే అవి వీక్ అయినప్పుడు నెక్స్ట్ సయాటికా గానీ, ఈ నర్వ్ కంప్రెషన్స్ కానీ, నడుము నొప్పులు గానీ, ఇవన్నీ గూడా నెక్స్ట్ కంటిన్యూషన్ థింగ్స్ అన్నమాట. హ్మ్. ఫస్ట్ మనకు కనపడే సింప్టమ్ ఏంటి అంటే ఈ నడుము నొప్పి. హ్మ్. ఈ ఇయి వచ్చినప్పుడు ఏంటంటే ఇది మనకి బోన్ స్ట్రెంత్ అనేది తగ్గుతుంది అనేది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఈ స్టేజెస్‌లోనే కాల్షియం మనం ఎక్కువ తీసుకునేలాగా చూడాలి. హ్మ్. మేడం కాల్షియం తీసుకుంటే మరి నాకు కిడ్నీస్‌లో స్టోన్స్ ఫార్మ్ అయితున్నాయని చెప్పి చెప్తూ ఉంటారు. హ్మ్. సో, ఏ టైప్ ఆఫ్ కాల్షియం మనం తీసుకుంటే మనకి బోన్ స్ట్రెంత్ అవ్వాలి. మనకి కిడ్నీలో కూడా స్టోన్స్ ఫార్మ్ అవ్వకూడదు అంటే దట్ హ్మ్. ఈస్ కాల్షియం సిట్రేట్ ఫార్మ్ అన్నమాట. ఓకే. సో, సిట్రేట్ ఫార్మ్ ఏంటంటే మనకి ఈ ఆ టైప్ ఆఫ్ టాబ్లెట్స్ మనకి మార్కెట్‌లో దొరుకుతాయి. హ్మ్. ఆ టైప్ ఆఫ్ టాబ్లెట్స్ జనరల్‌గా ఏంటంటే శాండోస్ అని చెప్పి 90% అందరూ ఏంటి అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్లి కాల్షియం టాబ్లెట్స్ వాడరు. హ్మ్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేస్తూ ఉంటారు. బయటికెళ్ళామా మనకి ఎముకలు ఇదొస్తుందంటే కాల్షియం టాబ్లెట్ వాడాలి అనేసి వాడేస్తూ ఉంటారు. హ్మ్. బట్ కార్బోనేట్ ఫార్మ్‌లో కాల్షియం వాడినప్పుడు ఒకవేళ కిడ్నీ స్టోన్ టెండెన్సీ ఉన్న వాళ్ళు కానీ హ్మ్. ఈ కాల్షియం కార్బోనేట్ కైండ్ ఆఫ్
టాబ్లెట్స్ వాడితే స్టోన్స్ ఫార్మ్ అయ్యే అవకాశాలుంటాయి. హ్మ్. అట్లాంటి వాళ్ళు మనకి ఈ స్టోన్ టెండెన్సీ ఉంది మనకి అనుకున్న వాళ్ళు కాల్షియం సిట్రేట్ ఫార్మ్‌లోనే వాడాలి. హ్మ్. హ్మ్. ఆయుర్వేదం అసలు చెప్పడమే కాల్షియం సిట్రేట్ ఫార్మ్‌లోనే చెప్తది. అవును. ఎట్లా అంటే హ్మ్. శంఖభస్మం యూజ్ చేస్తాం మనం. మనకి బయట కార్న్ షెల్స్ దొరుకుతాయి కదా! హ్మ్. ఆటిలతో మనం తయారు చేస్తామనమాట. మనకి ఏదైతే శంఖభస్మం క్యాప్సూల్స్ తయారు చేస్తామో కాల్షియంకి, హ్మ్. అది సిట్రేట్ ఫార్మ్‌లోనే చేస్తాం మనం. ఈ ఓకే. నిమ్మకాయలు ఏవైతే ఉన్నాయో, హ్మ్. జంబీర్ అని చెప్పి పెద్ద నిమ్మకాయలుంటాయి. మెడికేడ్ సిట్రస్ మెడికా అని. హ్మ్. ఆ నిమ్మకాయలు కట్ చేసి, ఆ నిమ్మకాయల జ్యూస్‌లో మనకి శంఖాన్ని హ్మ్. మనం దాన్ని నానబెడతాం. ఓకే. నానబెట్టి భావన చేస్తాం. పౌడర్ చేసి, భావన చేసి తయారు చేసిందే శంఖభస్మం. హ్మ్. సో, కాల్షియం సప్లిమెంటేషన్ గావాలి అనుకున్నప్పుడు, ఈ ఆర్టిఫిషియల్ కాల్షియం కార్బోనేట్స్ కంటే, హ్మ్. ఈ శంఖభస్మాన్ని యూజ్ చేసుకుంటే సేమ్ ఎఫెక్ట్ మనకి బాడీలోకొస్తది. ఓహ్! సో, ఓకే. ఆయుర్వేదంలో గూడా కాల్షియం ఉంది, జింక్ ఉంది, అన్నీ ఉన్నాయి. హ్మ్. దానికి ఏ ఫార్మ్‌లో మన బాడీకి పర్ఫెక్ట్‌గా ఉంటుందో, హ్మ్. అది ముందుగానే తెలుసుకొని, ఆ ఫార్మ్ ఇస్తే బాడీకి కరెక్ట్‌గా అంటుతది, హ్మ్. అందుకుంటుంది. వేరే నెగెటివ్ ఎఫెక్ట్ రావు అని చెప్పి కనుక్కున్నవే హ్మ్. ఈ ఆయుర్వేదంలో ఉన్నాయండి. ఓకే. ఈవెన్ యశోద భస్మం అంటారనమాట. యశోద భస్మం అంటే ఏంటంటే జింక్. హ్మ్. జింక్‌ని మనం ఏంటి జింక్ టాబ్లెట్స్ మనకి జింకోవిట్ ఇట్లాంటివి వాడతాం గదా! హ్మ్. మనకి ఆ ఎఫెక్ట్ రావడానికి చేసిందే యశోద భస్మం చేస్తామనమాట. ఓకే. సో, దాన్ని మనం ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి? హ్మ్. ఎవరికైతే నర్వ్స్ వీక్‌నెస్ ఉందో అలాంటి వాళ్ళకి ఎలా యూజ్ చేయాలి? అవన్నీ కూడా ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికెళ్తే మీకు పర్ఫెక్ట్ డోస్ తయారు చేసి మీకు సెట్ చేసి ఇస్తారు. ఓకే. ఏవైనా సరే కౌంటర్‌కెళ్ళి టాబ్లెట్స్ తెచ్చుకునే కంటే, ఆ హ్మ్. టాబ్లెట్స్ తెచ్చుకొని వచ్చే నెగెటివ్ ఎఫెక్ట్స్ కంటే, హ్మ్. మీ బాడీకి ఏ టైప్ ఆఫ్ కాల్షియం మీకు కావాలి అన్నది, ఎంత డోస్ ఆఫ్ కాల్షియం మీకు కావాలి అన్నది హ్మ్. ఒక డాక్టర్ దగ్గరికెళ్ళండి. వాళ్ళు ఓకే. మీకు కరెక్ట్ డోస్ ఇస్తారు. ఎక్సెస్ వాడుకున్నందువలన కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అవుతాయి. సో, హ్మ్. అట్లని కౌంటర్‌కెళ్ళి తెచ్చుకోకుండా ఇవి వాడుకోండి. ఓకే. మ్యామ్ ఎప్పుడైనా గాని ఒక పేషెంట్ మీ దగ్గరకొచ్చేసి నేను యూట్యూబ్‌లో చూసాను, ఆ! లేదంటే గూగుల్‌లో చూసాను. నేను వాళ్ళు ఈ టాబ్లెట్స్ సజెస్ట్ చేశారు. అయినా గాని నాకు తగ్గట్లేదు. ఇలాంటి కేసెస్ ఎప్పుడైనా వస్తూ ఉంటాయా మీకు? ఆ! వస్తుంటాయి. హ్మ్. బట్ యాక్చువల్లీ దాంట్లో కొన్ని ప్లస్‌లు ఉన్నాయి. కొన్ని మైనస్‌లు ఉన్నాయి యాక్చువల్లీ. ఇప్పుడు డాక్టర్స్ వచ్చారు సలహా ఇస్తారు, చెప్తారు. ప్రతి సలహాలో యూట్యూబ్‌లో హ్మ్. మీకు అవేర్‌నెస్ గురించి చెప్తారు. అవును. ఎండ్ ఆఫ్ ది డే ఏం చెప్తాం మేము? హ్మ్. ఒక డాక్టర్‌ని కలిసి సలహా తీసుకొని మాత్రమే వెళ్ళండి అని చెప్తాం. హ్మ్. అంటే ఇది ఉంది అని తెలుసుకునే ప్రయత్నం మాత్రమే యూట్యూబ్ చేస్తది. హ్మ్. హ్మ్. బట్ అది మీకు తెలీదు కాబట్టి మీకు తెలియజేస్తది. ఏ డాక్టర్‌ని కలవాలి? ఎలాంటి డాక్టర్స్‌ని కలవాలి? డాక్టర్ చెప్పే ఏ సలహాని మీరు పాటించాలి? హ్మ్. ఇట్లాంటివి మాత్రమే మీరు చూడాలి. అంతేకాని హ్మ్. చెప్పిన ప్రతి చిట్కాని వాడేయమని గాదు. ఇప్పుడు కొత్త డ్రగ్ వచ్చింది మోంజారో అని చెప్పంగానే ఎళ్లి హ్మ్. నువ్వు మార్కెట్‌కెళ్ళి మోంజారో తెచ్చుకొని టాబ్లెట్ నీ ఇష్టం ఏసుకుంటే వచ్చినట్టు యూజ్ చేస్తే యూజ్ చేస్తే ఏమైతది? ఓకే. సో, అది అది వెయిట్ నీకు లాస్ ప్లస్ షుగర్ అహా! కంట్రోల్ వెయిట్ లాస్ చేస్తుందని ప్లస్ గదా! షుగర్ కంట్రోల్‌కి. బట్ ఏదైనా లాంగ్ రన్‌లో ఏ డ్రగ్‌కైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా మ్యామ్? ఖచ్చితంగా హ్మ్. ఉంటాయి. హ్మ్. ఏందైనా సరే ఉట్టిగా ఆకలేయకుండా ఉంటే మనకి తగ్గే డయాబెటిస్ అనేది, హ్మ్. రేపు మళ్ళీ లాంగ్ టర్మ్ యూజ్ చేసినాక దాని ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయనేది మనకు తెలీదు. హ్మ్. సో, అది ఒక డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు నీకు డోస్ ఎక్కడ ఫిక్స్ చేయాలి? ఏ రోజు కాపాలి? ఏ రోజు వరకు వాడాలి? ఇవన్నీ కూడా ఒక డాక్టర్‌కే తెలుస్తది. హ్మ్. హ్మ్. అలా అయినప్పుడు మీరు డాక్టర్‌నే కలిసి మీరు మెడిసిన్స్ వాడండి. అంతేగాని కౌంటర్‌కెళ్ళి ఆవిడ ఇవ్వలేదు కాబట్టి నేను తెచ్చేసుకుంటా. ఈ హ్మ్. మెట్ఫార్మిన్‌లు కూడా అంతే అండి. షుగర్ టెస్ట్ చేస్తారు. డాక్టర్స్ ఎవరినో పిలుస్తారు. టెస్ట్‌లు చేసుకుంటారు. వాళ్ళకి వాళ్ళే నేను చాలా మందిని చూసాను అట్లా. మేడం నాకొచ్చింది స్టార్టింగే మెట్ఫార్మిన్ వాడేసాను. హ్మ్. అరె! నీకెంత అవసరం ఉంది డోసు? అసలు అవసరం ఉందా? లేదా? నీ లైఫ్ స్టైల్ కొంచెం చేంజెస్ చేసుకుంటే అయిపోయేదానికి మెట్ఫార్మిన్ వాడాల్సిన అవసరం నీకేంటి? హ్మ్. లాంగ్ టర్మ్‌లో మెట్ఫార్మిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఇవన్నీ గూడా మేము జూస్తాం కదా! ఒకసారి డాక్టర్‌ని వెళ్లి కలిసి వాళ్ళు చదువుకున్న దానికి నువ్విచ్చే ఈ ఈ ఏమంటారు కన్సల్టేషన్ ఫీజ్ అనేది నీకెక్కడికో రాదు. బట్ ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ చేసి మీరు హెల్త్‌ని కాపాడుకోండి. అంతేకాని కౌంటర్ పాయింట్స్‌కెళ్ళి కాల్షియం హ్మ్. టాబ్లెట్స్, ఐరన్ టాబ్లెట్స్ కానీ, జింక్ టాబ్లెట్స్ కానీ, ఈ సప్లిమెంటేషన్ అనేది ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది. అవును. కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసాననమాట. కొంతమంది డాక్టర్స్ చెప్పేది. హ్మ్. సప్లిమెంట్స్ ఈస్ నీడెడ్. హ్మ్. ఎందుకు అంటే ఇప్పుడు ఏ ఫ్రూట్ తీసుకో, ఏ వెజిటబుల్ ఫుడ్ తీసుకో, హ్మ్. ఏదన్నా తీసుకో హ్మ్. పాతకాలంలాగా లేవు. హ్మ్. ఏవి తీసుకో అన్నీ కూడా ఇప్పుడు మోడిఫైడే. హ్మ్. హ్మ్. సో, ఫ్రూట్ పెద్దగా కనపడాలి అంటే దాంట్లో మనకి ఇంజెక్షనో ఏదో చేసేసి ఆ దాన్ని సీతాఫలం గాని, లేకపోతే ఇంతకు ఈవెన్ ము
మ్యామ్ వెజిటబుల్ మార్కెట్‌కెళ్ళినప్పుడు గూడా కాకరకాయ సైజ్ ఎంతుంటది నార్మల్‌గా అయితే అసలు అది. ఇప్పుడేదో పొట్లకాయ సైజ్‌లో ఉంటున్నాయి. అదే చెప్తున్నాను. పొట్లకాయలైతే ఇంకా ఒక మంచి సైజ్‌లో ఉంటున్నాయి. అన్నీ అంటే ఇప్పుడు నార్మల్ న్యాచురల్‌గా గ్రో అయిన వాటికి, అవును. వీటికి అసలుంటాయా ఆ పోషక విలువలు లేదు. అవి అది ఉంటాయా అది అందులో? క్లియర్‌గా కనిపెట్టి చెప్పిందే. హ్మ్. మనకి నాటుగా పెరిగే వాటిలో ఉండే అంత మెడిసినల్ ఎఫెక్ట్ కానీ, దానికి ఉన్న ఎనర్జిటిక్ లెవెల్స్ కానీ, అవి కానీ మనకి పాతకాలంలో ఏవైతే రీసెర్చ్ చేశారో ఫస్ట్ నుంచి క్యారెట్ తిను, ఐస్ బాగా పెరుగుతాయి, మంచిగుంటాయి. హ్మ్. ఇవన్నీ ఎప్పుడు చెప్పినవంటే మనకి ఫస్ట్‌లో నాటుగా పెంచిన క్యారెట్స్ ఎంత సైజ్ ఉంటాయండి? హ్మ్. హ్మ్. ఇంతింత ఉంటాయి. హ్మ్. ఇంతకు మించి పెద్దగుండవు. సో, హ్మ్. వాటికొచ్చిన ఎఫెక్ట్ గురించి చెప్తారు. అవి అవును. తింటే కళ్ళు బాగుంటాయని. హ్మ్. ఇప్పుడు తినే క్యారెట్స్ తింటే ఉట్టి ఒళ్ళు బాగుంటది కళ్ళు. అంతేనా? సో, ఆ! సో, వాటర్ కంటెంట్ అనేది పెరుగుతుంది. సైజ్ పెంచాలి అని చెప్పి ఏవేవో వాడేస్తున్నారు యూరియాస్ కానీ నేను అవన్నీ కూడా. ఒకటి చూసాను. కోకోనట్‌లో కూడా చిన్న అవును. బేబీ కోకోనట్‌లో అందులో కూడా ఇంజెక్ట్ చేస్తున్నాం. మనం ఏమనుకుంటాం కోకోనట్ షెల్ గట్టిగా ఉంటుంది. అవును. దాన్ని అదే ఇట్లా బ్రేక్ ఇంజెక్షన్స్ చేయలేము. అవును. ఇవ్వలేమని చెప్పి. బట్ అందులో కూడా యూజ్ చేస్తున్నారనమాట. అవును. అంటే మనం తినే ఫుడ్ ఏది కూడా మనం బాగా దీని నుంచి హెల్త్ బెనిఫిట్స్ కొబ్బరి నీళ్ళు తాగితే వేడి తగ్గుతది. ఇలా చేస్తుంటారు కదా! ఏది కొబ్బరి కాదు. నీళ్ళు కూడా ఇప్పుడు నేను ఈ మధ్య ఫార్మ్‌కెళ్ళాను. కోకోనట్ ఫార్మ్‌కి. కొబ్బరి నీళ్ళకి కూడా కొబ్బరి చెట్టు చుట్టూ ఉప్పు, వాటర్ ఏసి పెంచుతారు. హ్మ్. మామూలు కల్లుప్పు ఉంటుంది కదా! కల్లుప్పు, వాటర్ ఏసి పెంచుతారు. హ్మ్. ఆ పెంచిన వాటికి మీకు మార్షీ ల్యాండ్స్‌లో మీకు కాళ్ళగట్టు చుట్టూ పెరిగిన చెట్లలోంచి వచ్చే నాటుకాయల్లో ఉండే టేస్ట్‌కి హ్మ్. ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. ఈ హుహు. మధ్య కొబ్బరికాయలు కూడా బాగా రేట్ పెరిగినాయి. కొబ్బరి నీళ్ళు తాగేస్తే ఎఫెక్ట్ వస్తుందని తాగేస్తున్నారు. దీనివల్ల కూడా దాంట్లో ఆటోమేటిక్‌గా ఉప్పు కంటెంట్ పెరిగిపోతుంది. నువ్వు డైరెక్ట్‌గా సప్లై చేస్తున్నావు హ్మ్. చెట్టుకి. హ్మ్. దానికి ఎంత కావాలో అది తీసుకోవట్లేదు. ఇది మనం ఎక్కువ ఫీడ్ చేస్తున్నాం. ఎట్లా అంటే ఎందుకు అంటే వాటర్ ఎక్కువొస్తాయనా? మనీ ఏమన్నా? కోసం మేబీ. త్వరగా అట్లా. పెరుగుతాయనా? త్వరగా పెరుగుతాయి. హ్మ్. వాటర్ కంటెంట్ ఎక్కువొస్తాయి. సైజ్ పెద్దగా వస్తాయి. ఓకే. ఇట్లా. మార్కెటింగ్ అనేది ఎట్లా వస్తుంది? మనకి ఫుడ్ అనేది జనరల్‌గా ఏమనుకుంటారు పెద్దగుంటే చాలా బాగున్నాయి, టేస్టీగా హ్మ్. ఉన్నాయి. ఇవే ఫుడ్. అది ఫుడ్డే కాదు. అదసలు బాగోదు. ఈ టైప్ అయిపోయింది పిల్లలు కూడా. నిజంగా. చబ్బీ అవును. బేబీస్ అంటే హెల్తీ బేబీస్. అట్లా. హ్మ్. అసలు హ్మ్. గట్టిగా ఉన్నవాళ్ళు గానీ, గట్టిగా ఉండే ఫుడ్ గానీ మనకు దొరకట్లేదు మనం యాక్చువల్లీ బయట చెప్పాలంటే. నెయ్యి కూడా బయట తిని అంటే ఆ కంటామినేటెడ్ లేకపోతే ఆ! కల్తీ చేసినవి తిని ఒరిజినల్ తిన్నప్పుడు దీనికన్నా అదే బాగున్నాయి బాగుంది అనిపిస్తుంది. అన్న ఫీలింగొస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. ఇదసలు ఎందుకు నెయ్యా అంటే, కాదా అన్న అలా డౌట్‌లొస్తున్నాయి. బాగుండేలాగా దాన్ని కనుక్కొని ఆ మార్కెటింగ్ చేస్తున్నారు హ్మ్. జనరల్‌గా. ఆ హ్మ్. టేస్ట్ వచ్చేలాగా చేస్తున్నారు. మనకు హ్మ్. ఒరిజినల్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. ఈవెన్ మీరు చెప్పారు కదా! సీతాఫలం అని చెప్పి. హ్మ్. హ్మ్. సీతాఫలం ఒరిజినల్‌ది మీరు తినాలంటే చాలా గింజలొస్తాయి. హ్మ్. ఆ పల్ప్ చాలా తక్కువుంటుంది. హ్మ్. బట్ ఆ కొంచెం ఉన్నా కానీ దానికొక మెడిసినల్ ఎఫెక్ట్ కానీ, దాని బాడీలో ఎఫెక్ట్ కానీ వేరుంటుంది. హ్మ్. ఇదైతే తింటాం. క్యాలరీస్ ఒస్తాయి. కానీ దాంట్లో ఉన్న ఎఫెక్ట్ ఏం కనపడదు. అవును. అవును. బట్ దానికి అకమ్స్టెడ్ అయిపోయాం మనము. హ్మ్. అట్లా హ్మ్. అన్నమాట. సో, హ్మ్. మనకేంది అంటే కరెక్ట్ ఫుడ్స్ చూసుకోవాలి. వాటిల్ని మనం బ్యాలెన్స్ జేసుకోవాలి. ఈ ఏజ్‌తో ఇప్పుడు గర్ల్స్‌కి మెయిన్ ఆస్టియోపోరోసిస్ ఉంటుందమ్మా హ్మ్. మెయిన్‌గా. హ్మ్. వుమెన్స్‌కి ఏంటంటే మెనోపాజ్ ఒచ్చాక ఇంకా ఎక్కువ ఫార్మ్ అయిపోతుంటుంది ఓకే. ఆస్టియోపోరోసిస్ అనేవి. హ్మ్. ఇవి జనరల్‌గా ఏంటంటే కాల్షియం రిచ్ ఫుడ్‌లో నుంచి రావాలి అంటే ఎగ్స్ హ్మ్. ఈస్ ద ఫస్ట్ నెక్స్ట్ సోర్స్ అన్నమాట మనకి. ఓకే. ఓకే. ఈ ఎగ్స్ మనకి తీసుకోవాలనుకున్నప్పుడు కొంతమంది వెజిటేరియన్స్ ఎగ్స్ తీసుకోరు. హ్మ్. వాళ్ళు పాలు తాగాలి అంతే. మనకి వెన్న తీసిన పాలు బెటరే. లేకపోతే మనం తెచ్చుకొని మజ్జిగ చేసుకొని తాగినా బెటరే. బట్ జనరల్‌గా చాలామంది ఆడవాళ్ళేంటంటే అందరు తాగాక మిగిలింది చూద్దాం. పాలు హ్మ్. తాగకపోతే ఏమైంది అని. ఫస్ట్ అంతా మీరలా హెల్త్ డిలే చేస్తారు. లాస్ట్‌కొచ్చేసరికి మిమ్మల్ని చూసుకోవడానికి కూడా ఎవరు లేకుండా అయిపోతారు. హ్మ్. సో, కంపల్సరీగా వుమెన్ అనేవాళ్ళు 35 ఇయర్స్ ఏజ్ వచ్చినాక మీ హెల్త్ మంచిగా చూసుకోండి. పాలు తాగడానికి ట్రై చేయండి. ఒకవేళ లేకపోతే కాల్షియం సప్లిమెంటేషన్ కూడా మీకు ఏ కైండ్ ఆఫ్ కాల్షియం అనేది మీకు కావాలి హ్మ్. అనేది చూసుకోండి. శంఖభస్మం అనేది ఆయుర్వేదంలో చెప్పిన పర్ఫెక్ట్ కాల్షియం సిట్రేట్ కైండ్ ఆఫ్ థింగ్ అన్నమాట. ఓకే. సో, దానికేంటి అంటే అసిడిటీ తగ్గుతుంది మనకి. బాడీలో కాల్షియం కూడా మీకు డిపాజిట్ అవుతుంది. మీకు ఫర్దర్ ఏంటంటే నడుము నొప్పులు రాకుండా కూడా మిమ్మల్ని ఆపుతుంది. హ్మ్. ఒక 35 ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి మీకు సరిగ్గా సప్లిమెంటేషన్ అవ్వట్లేదు అనుకుంటే, బెస్ట్ సప్లిమెంట్ ఆయుర్వేదం ప్రకారం చూసుకున్నప్పుడు శంఖభస్మం ఇస్ బెస్ట్ అని చెప్తానండి. ఓకే. ఓకే. సో, ఈ జాగ్రత్తలు పాటించండి. నిజంగా చాలామంది మేబీ ఇప్పుడు ఉన్నారో లేదో తెలీదు. ఉంటారు కొంతమంది మన అమ్మలు గూడా అందరూ తిన్న తర్వాత ఏదో మిగిలింది తింటూ ఉంటారు. దయచేసి అలా చేయకండి. మీరు హెల్తీగా ఉంటేనే మీ ఫ్యామిలీ అంతా కూడా హెల్తీగా ఉంటుంది కాబట్టి కాషియస్‌గా ఉండండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting.
బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.